జీపీఎస్ నుంచి కానీ జిఎన్ఎస్ఎస్ అంటే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ నుంచి కానీ ఫాల్స్ సిగ్నల్స్ వచ్చినప్పుడు రిసీవర్ మిస్లీడ్ అయిపోయి ఫాల్స్ లొకేషన్ ఫాల్స్ టైమింగ్ చూపిస్తూ ఉంటుంది అనమాట. రియల్ శాటిలైట్ సిగ్నల్స్ జనరల్గా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ జీపీఎస్ నుంచి వేగ్గా వస్తూ ఉంటాయి అనమాట. అయితే స్పూఫింగ్ ద్వారా వచ్చే సిగ్నల్స్ అంటే ఫేకింగ్ ద్వారా వచ్చే సిగ్నల్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. దీనివల్ల ఏమవుద్దంటే మనం మిస్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ జీపీఎస్ పొజిషనింగ్ మొత్తం మిస్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. దానివల్ల ఫోన్స్ కానీ షిప్స్ కానీ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ ఇవన్నీ కూడా మిస్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. మనం గమనిస్తే కనుక రీసెంట్గా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్స్ అనేవి సరిగ్గా పనిచేయలేదంట. దాంతో టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి. దీనికి ప్రధానమైన కారణం జీపీఎస్ స్పూఫింగా లేదా జామింగ్ అని చెప్పి ఇన్వెస్టిగేషన్ జరుగుతుందన్నమాట. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఈ జీపీఎఫ్ స్పూఫింగ్ కానీ ఇవన్నీ కూడా రెగ్యులర్ జరుగుతుంటాయి. ఎక్కడంటే యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఏదైనా స్పైయింగ్ జరుగుతున్నప్పుడు ఆ టైంలో మిస్లీడ్ చేయడానికి, మిస్కమ్యూనికేట్ చేయడానికి, ఫేక్ చేయడానికి రాంగ్ జీపీఎస్ లొకేషన్స్ వేసే విధంగా స్పూఫింగ్ చేస్తూ ఉంటారు అనమాట. అయితే ఢిల్లీలో ఫ్లైట్ ఆపరేషన్స్ మార్చడానికి కావాలని చెప్పి ఎవరైనా చేశారని చెప్పి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇక్కడ మనం గమనిస్తే కనుక ఢిల్లీ ఎయిర్పోర్ట్ చుట్టూ దాదాపు 60 నాటికల్ మైల్స్ ఇది మొత్తం కూడా స్పూఫింగ్ అక్కరైందా అని చెప్పి ఇప్పుడు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అనమాట. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ యొక్క డేటా ప్రకారం లాస్ట్ ఇయర్ మనం చూస్తే దాదాపు 4.3 lakh జీపీఎస్ జామింగ్ కానీ లేదా స్పూఫింగ్ కేసెస్ కానీ వచ్చాయంట. ఎక్కువగా కాన్ఫ్లిక్ట్ జోన్స్ లో వచ్చాయంట. మనం చూస్తే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో కూడా రీసెంట్ గా ఏటీసీ వాళ్ళు ఫేస్ చేసింది స్పూఫింగా లేదా జామింగా అని చెప్పి ఇప్పుడు డిస్కషన్స్ జరుగుతున్నాయి.